యేసుక్రీస్తుని ఆశ్రయించడం ద్వారా మరియు దైవజనులకు చేస్తున్న ప్రార్థన ఫలితంగా ఈ స్కిట్ చేయబడుచున్నది. ఒక యవనస్తుడు అందమని విర్రవీగుచున్నాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శాలేం రాజు. మార్కెట్లోకి కొత్త క్రీమ్ వచ్చిందంట. నేను ముందే చాలా అందంగా ఉన్నాను. దేవుడు నాకు ఎంత అందం ఇచ్చాడో. నాకున్న అందానికి నా ముంగడ ఎవరు పనికిరారు. కొత్త క్రీమ్ వచ్చిందంట మార్కెట్లోకి. ఒకసారి పూసుకొని చూద్దాం. కొన్ని దినములైన తర్వాత ఆహా, ఎంత చల్లగా ఉందో. నా అందానికి మంచిగా సరిపోతుంది. ఇది చాలా మంచిగా ఉంది. ఎంత అందంగా ఉన్నానో చూసారా. నా అందానికి ఎవరు పనికిరారు. నేనే చాలా అందగాన్ని. అబ్బా అబ్బా మంటలేస్తుంది. అబ్బా మంటలేస్తుంది. చాలా అందం అనుకుంటే మండిపోతుంది ఏంద్రా బాబోయ్. అబ్బా మంటలేస్తుంది చాలా. అమ్మా మంట అబ్బా మంటలేస్తుంది. కొన్ని దినములైన తర్వాత ఆ యవనస్తుడి యొక్క ముఖం మీరు చూస్తూ వచ్చినారు. స్కిన్ అలర్జీ చేత మంటల చేత అతను ఎంతో బాధపడుతూ వచ్చినాడు. దేహము నాకు దేహం కన్నే అని ప్రభు సెలవిస్తున్నాడు. అబ్బా చాలా మంటగా ఉంది. అబ్బా చాలా మంటగా ఉంది. అబ్బా మంట. చూశారు కదా, అతను కూడా ఎన్నో క్రీములు పూసుకొని ఉన్న అందాన్ని అంతా పోగొట్టుకుంటూ వచ్చినాడు. దేహమునకు దీపము కన్ను అని ప్రభు సెలవిస్తున్నాడు. అటువంటి కన్నులతో మనం ఏం చూస్తున్నాం? అందరికీ ప్రైజ్ లార్డ్. గూగుల్లో ఏదో కొత్త యాప్ వచ్చిందంట, ఒకసారి చూద్దాం. ఆహా, ఎంత సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్కి లింక్ షేర్ చేద్దాం ఒకసారి. హలో మామా. హలో మామ, ఎక్కడున్నారా? నేను మందిరంలో ఉన్నాను మామ. ఏంటో మామ అస్మానం మందిరం అంటుంటావు. నేను చూడు ఎంత సంతోషంగా ఉన్నాను ల్యాప్టాప్ పట్టుకొని. నేను ఒక లింక్ షేర్ చేస్తాను, చూడరా. చూసినాను. అవును మామ. లింక్ యాప్ గురించి నేను విన్నాను మామ. అయితే చూడరా ఒకసారి, లింక్ షేర్ చేస్తున్నా. మామ నేను చూడమ్మా, కళ్ళు పోతే అంటే చాలా మందికి కానీ కళ్ళు పోయినాయి మామ. ఏం కాదులేరా, చూడు ఒకసారి. చూడమ్మా, నువ్వే చూసుకోమమ్మా. సరేలేరా. ఈ యవనస్తుడు చూడవలసింది చూడుకోకుండా చూడవాటినన్నీ చూస్తూ తన నేత్రములు పోగొట్టుకుంటూ వచ్చినాడు. ఈ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ల ద్వారా ఎన్నో చూడరానివి చూస్తూ యవనస్తులు ఎంతోమంది తమ నేత్రాలు పోగొట్టుకుంటున్నారు. అబ్బా మంట. అబ్బా మన నేత్రం కనబడటం లేదు. అబ్బా మంట. అబ్బా అయ్యో కళ్ళు కనపడడం లేదే. అనవసరంగా యాప్ చూసినాను. ఓకే, అనవసరంగా. అయ్యో కళ్ళు కనపడడం లేదే. అయ్యో, ఎక్కువ ఫోన్లు చూడడం, ఎక్కువ టీవీలు చూడడం వల్ల తన యొక్క 2 కళ్ళు పోగొట్టుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు కుమారుడు గురించి తండ్రి పడుతున్న ఆవేదనను చూద్దాం. ప్రభా, మా వాడు మధ్యాహ్నానికి బానిస అయినాడు. మీరే దయ చూపించండి తండ్రి. వాడు కొట్టిన దెబ్బలకి వాళ్ళమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మీరే దయ చూపించండి తండ్రి. ఎన్నికవా తలుపు తీసావా పడగొట్టాలా? ఉండరా. ఏమరా ఈరోజు కూడా తాగొచ్చినావా? నా తాగుడే నా సర్వస్వం. నువ్వు కొట్టిన దెబ్బలకి మీ అమ్మ ఆడ హాస్పిటల్లో అడ్మిట్ అయిందిరా. పడితే పండి అమ్మ తర్వాత నాకు ఈ మంది
నువ్వు రారా, నువ్వు కొట్టిన దెబ్బలు చూసొద్దాం దారా ఒకసారి. యారా అని పో. నేను చూసొద్దాం దారా, నీకు కష్టాలు వస్తాయి మరి. కష్టాలు అని సుఖాలు అని నాకు ఈ మంది రారా చూసొద్దాం దారా. రే 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 రా రానుకో. నువ్వు నాకు ఫస్ట్ డబ్బులే. రారా డబ్బులే. డబ్బులే నువ్వు నా తాగునే నా సర్వస్వం. పరిశుద్ధమైన బైబిల్గా వినగా సెలవిస్తూ ఉంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ కుమారుడు తన తండ్రిని కాలుతో కొడుతూ వచ్చినాడు. అబ్బా అబ్బా, ఊరు అనవసరంగా మా అమ్మ నాన్న క్షమించానే, కాలుతో తన్నానే, మా అమ్మని హాస్పిటల్ బలి చేశానే. ఏసయ్యా నువ్వే నన్ను కాపాడు, నన్ను రక్షించేసయ్యా. అబ్బా కడుపు నొప్పి. తను చేసిన పనికి తన లివర్ కూడా డ్యామేజ్ అవుతూ వచ్చింది. తండ్రిని సన్మానించమని వాక్యం చెప్తున్నప్పుడు తన తండ్రిని తనని సన్మానించలేకపోతూ వచ్చినాడు. ఈ లోకంలో దేవుని స్నేహమే ఎంతో మంచిది, దేవునితో స్నేహము ఎంతో మంచిదని ప్రభువైన సెలవిస్తూ ఉన్నాడు. కానీ ఈ లోక స్నేహము ఎంతో వైరాగ్యము. నా ప్రియాతో మాట్లాడే చాలా రోజులు అవుతుంది, ఒకసారి మాట్లాడదాం. అప్పుడే కాదు. హలో 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 ప్రియా, ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉన్నాను రా. అవునా, నీకు ఎలా ఉన్నావు? ఏంటి ఎలా లేనురా, బాగాలే ఉన్నాను. అవునా, నీకు పోయిన వారం గోల్డ్ చైన్ రింగ్ ఇప్పించిన, ఎలా ఉంది ప్రియా? చాలా బాగుందిరా. అవునా, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు ప్రియా. అక్కడ బాజాలు ఏందో సౌండ్ వినిపిస్తుంది, ఏంది ప్రియా? ఎక్కడున్నావు? పెళ్లిలో ఉన్నాను రా. అవునా, ఎవరి పెళ్ళో? నాదేరా పెళ్ళి. అలా ఎలా ఒప్పుకున్నావు ప్రియా? ఇంట్లో తెలియకుండా ఫిక్స్ చేశారా. అవునా, నువ్వు పారిపోయి వచ్చే ప్రియా, మనం వెళ్ళిపోదాం. రాలేనురా, డాడీ వాళ్ళు కొడతారు. ప్లీజ్ ప్రియా, వచ్చే ప్రియా. రాలేను, ప్రాణమే ఇచ్చా ప్రియా. రాలేనురా, బాయ్. హలో హలో ప్రియా. అయ్యో ప్రియా ప్రియా అంటూ నా జీవితాన్నే పాడు చేసుకున్నానే. ప్రియా ప్రియా రా ప్రియా, ప్లీజ్ ప్రియా. ఆ యవనస్తుడు ప్రియాని గురించి తలుచుకుంటూ పిచ్చివాడిగా మారిపోతూ వచ్చినాడు. అయ్యో ప్రియా, ప్రియా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ప్రియా. నా ప్రియ వెళ్ళిపోయింది, నా ప్రియ నన్ను దాకుండా వెళ్ళిపోయింది. ఎన్నో చేశాను నా ప్రియా కోసం, నా లైఫ్ అంతా త్యాగం చేశాను నా ప్రియా కోసం. ప్రియా ప్రియా నువ్వే ప్రియా, నా సర్వస్వం ప్రియా. ప్రియా ప్రియా. ఈ లోకంలో స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? అదేవిధంగా ఈ లోకం స్నేహించువాడు ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళతాడు. ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. ఒక యవనస్తుడు ధనం గురించి ఎంతో ఆశిస్తూ వస్తున్నాడు. అయ్యో డబ్బులు 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 నాకి డబ్బులు 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 ఏ డబ్బులు డబ్బులు ఇరా తమ్ముడు, డబ్బులు 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 డబ్బులు. మీరు చూస్తూ వచ్చినారు కదా, అందం గురించి ఒక అబ్బాయి ఏమో తన ముఖాన్నంతా పాడు చేసుకుంటూ వచ్చినాడు. తన నేత్రముల గురించి ఒకడు గుడ్డివాడవుతూ వచ్చినాడు. తన అమ్మను నాన్నను తనినను బట్టి మందుకు బానిస అయిపోతూ తన యొక్క లివర్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు. ఇంకోడు ప్రేమ ప్రేమ అని పిచ్చివాడవుతూ వచ్చినాడు. ఇంకొకడు డబ్బు కోసము డబ్బు 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 అని ఎంతో పీడింపబడుతూ వచ్చినాడు. వీరందరి కొరకు తన స్నేహితుడు ఒక డాక్టర్కు ఫోన్ చేస్తూ వచ్చినాడు. హలో సార్. చెప్పండి సార్. సార్ మీరు ఇక్కడ జల్దీ రాండి సార్, చాలా మంది పేషెంట్స్ ఇక్కడే ఉండిపోయినారు, మీరే జల్దీ రాండి సార్. సార్ డాక్టర్కి ఇస్తా చూడండి సార్. హలో హలో సార్, జల్దీ రాండి సార్, ఇక్కడ చాలా మంది పేషెంట్లు ఉన్నారు. అడ్రస్ పెట్టండి మేము సార్ బేర్షవా చర్చి దగ్గర సార్, ట్రావెలర్స్ బంగ్లా. జల్దీ రాండి సార్. చెప్పాలమ్మా నువ్వే, ఒక్కొక్కరిని పంపి. డబ్బులు 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 ఏ డబ్బులు 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 ఇని డబ్బులు ఇని డబ్బులు 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 ఏ డబ్బులు
సార్ నా ప్రియాని ఎత్తుకోపోయారు సార్. సార్ నా ప్రియాని ఎత్తుకోపోయారు సార్. నా ప్రియాని వదిలేసారు సార్. సార్ నా ప్రియా సార్. నా ప్రియా అయ్యా కడుపు నొప్పి అయ్యా. అయ్యా కడుపు నొప్పి ఆట కాదయ్యా కడుపు. టాబ్లెట్ రాసిచ్చా. నీకేమైంది? కాళ్ళు చేతులు మంటగా ఉన్నాయ్యా. కట్లు కారుతాం మేము. నీకేమైంది? కళ్ళు కనపడటం లేదా? గుడ్డు పని అయిపోయింది. కళ్ళు మూసుకో. జగన్ ఆమె టాబ్లెట్స్ అన్నీ రాసిచ్చేసి. బాబు ఈ టాబ్లెట్ వేసుకో. బాబు ఈ క్రీమ్ పూసుకో. ఏం తగ్గలేదు. వీళ్ళకి ఎంత హై డోస్ ఇచ్చినా కానీ తగ్గడం లేదు. వీళ్ళని దేవునే కాపాడాల. ఎంతో మంది వైద్యులు ఎన్నో మందులు వీరిని బాగు చేయలేకపోయారు. వీళ్ళందరూ తమ విలువైన యవన ప్రయాణాన్ని అనేకమైన వ్యర్థమైన వాటి ద్వారా చీడింపబడుతుకుంటూ వచ్చినారు. వీరందరూ స్వస్థత కొరకు ఒక దైవజనుని కొరకు ఎదురు చూస్తున్నారు. అందరికీ ప్రైజ్ లార్డ్. స్వస్థత పరిచి యెహోవా మన మధ్య ఉన్నాడు. అయ్యా మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మన పాపాలు క్షమిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. యేసు ప్రభువా, నీవు మంచి దేవుడవు తండ్రి. మా జీవితాల్లో అద్భుతాలు చేయడానికి, పడిపోయిన వారిని లేవనెత్తడానికి, పాడైపోయిన వారిని బాగు చేయడానికి ఈ లోకంలోనికి వచ్చినావు. మీ స్పర్శతో మా పిల్లలను తాకండి, ముట్టండి, బలపరచండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరు చూస్తూ వచ్చినారు. మీరెంతో పాపమునకు బానిసలైతూ వచ్చినారు. దేవుని వాక్యము చేతను, దేవుని యొక్క ప్రార్థన చేతను వారు స్వస్థతను మరి రక్షణ పొందుతూ వచ్చినారు. పాట నా హృదయము వింతగా మారేను. నా హృదయము వింతగా మారేను. నా హృదయము వింతగా మారేను. నా హృదయము వింతగా మారేను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో. ప్రవేశించు నిర్మలమందు, ప్రవేశించు నిర్మలమందు. సంతోషమే సమాధానమే,
సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం. ప్రైజ్ లార్డ్. అనౌన్స్మెంట్స్ దయచేసి వినండి. అనౌన్స్మెంట్స్